सवेरा टाउनशिप की जानिब से एक और बेहतरीन व फखरिया पेशकश। शमशाबाद से महज 15 किलोमीटर की दूरी पर सोलीपेट विलेज चंदन वैली IT हब के बिल्कुल करीब में एक नया वेंचर लॉन्च किया गया। महज 5,500 रुपये पर स्क्वायर यार्ड रियासती लाइब्रेरी परिषद के डायनामिक व डेडिकेटेड चेयरमैन डॉक्टर रियाज ने नलगुंडा डिस्ट्रिक्ट लाइब्रेरी में आत्मीय सन्मानना सभा में मेहमान ख़ुसूसी के तौर पर तशरीफ़ फरमाई। साथ ही साथ इस मौके पर डायरेक्टर AVN राजू भी तशरीफ़ फरमा थे। जलसे से ख़ुसूसी खिताब करते हुए डॉक्टर रियाज ने ज़िला नलगुंडा की अहमियत और नलगुंडा की इनफरादियत को बड़े ही बेहतरीन अंदाज में बयान किया। इन्होंने कहा कि लाइब्रेरीज़ में अमले की बहुत ही ज़्यादा कमी है और वो इससे मुतालिक पहले ही वज़ीर आला को इसके लिए ख़त भी लिख चुके हैं। इन्होंने शिकायत की है कि पिछली हुकूमतों में लाइब्रेरियाँ मुकम्मल तौर पर ख़त्म सी हो चुकी है और यहाँ पर कई सारे लोग आते हैं और इन्हें इनकी ज़रूरत की किताबें भी दस्तयाब नहीं होती है। चेयरमैन डॉक्टर रियाज और डॉक्टर AVN राजू को डिस्ट्रिक्ट लाइब्रेरीज़ के मुलाजिमीन, डिस्ट्रिक्ट लाइब्रेरी सेक्रेटरी बल्लामा, एडिशनल कलेक्टर पर्सन इंचार्ज पूरन चंदर और मुलाजिमीन के दिगर कई सारे ज़िम्मेदारान ने इस तकरीब में शिरकत की और इन्हें सम्मानित भी किया और इन्हें तहनीत भी पेश की। आइए देखते हैं इस खुसूस में वहाँ की चंद मनाज़िर पेश है। एशियन TV न्यूज़ ब्यूरो रिपोर्ट। The presiding officer of the function and Nalgonda Jilla, Nalgonda District Library Secretary Balama Garu and our distinguished guest IAS officer and a person in charge regarding libraries Pura Chandar Garu and the higher official of the Department of Public Libraries Razu Garu and union leaders and a Patik Foundation Gona Reddy Garu and my dear lovable elite students and reader friends. Myself, I am Dr. Riaz. Previously, I worked as a university faculty in the Department of Political Science as well as in education from Kakatiya University. Our beloved CM Revanth Reddy Garu recently appointed me as the chairman of the State Libraries Department. సరే, నేను రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్గా వివిధ జిల్లాలను పర్యటిస్తూ ఉన్నప్పుడు నల్గొండ రావడాన్ని ఇష్టపడ్డాను, కొంచెం భయపడ్డాను కూడా. దానికి కారణం ఏంటంటే నల్గొండ జిల్లా చుట్టుముట్టు నల్లగొండ, నడుమ సూర్యాపేట, నువ్వు ఉండేది గోల్కొండ అని చెప్పేసి ఒక అద్భుతమైన గీతం రాసిన బండి యాదగిరి నిలయమైన జిల్లా ఇది. ఒక శుద్ధాల హనుమంతు తేజవంతమైన పల్లెటూరి పిల్లగాడ, పాలబుగ్గల జీతగాడ, ఇక్కడ ఉన్న వెట్టి చాకిరి మీద రాసిన ఒక అద్భుతమైన గీతానికి నిలయమైన నేల ఇది. పొట్టికోట అల్వార స్వామి లాంటి వాళ్ళు హోటల్లో పనిచేస్తూ తెలంగాణ చైతన్యానికి ప్రతీకగా ఉన్న జిల్లా ఇది. అట్లాగే ఇంకా అన్నిటికన్నా గొప్పదనం ఏంటంటే వేరే జిల్లాల్లో మీకు 50 మార్కులు వస్తే జాబ్ వస్తుంది, నల్గొండలో మాత్రం 90 మార్కులు వస్తే మీకు జాబ్ వస్తుంది. మీ అందరికీ నేను బాగా కాంపిటేటివ్ ఎగ్జామ్ టీచర్గా మీకు బాగా తెలుసు, చాలామంది నా వీడియోలు చూస్తుంటారు. ఎగ్జామ్ రిజల్ట్ రాగానే నా దగ్గరికి 50 మార్కులు 60 మార్కులు వచ్చే వాళ్ళు చాలా సంతోషంగా వచ్చేవాళ్ళు. నల్గొండలో మాత్రం కొంచెం బాధగా దీనంగా వచ్చేవాళ్ళు. ఎందుకంటే నీకు 8 మార్కులు వచ్చి నాకు 80 మార్కులు వచ్చాయని చెప్పాము. మరి 80 మార్కులు వస్తే మనకు 50 మార్కులు వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, నీకేమిటంటే కాదు సార్ నా నల్గొండ జిల్లా అని చెప్పినాను. దట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ యువర్ టాలెంట్. ఏం చేశారంటే పిల్లలు పాపం కష్టపడి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2కు, గ్రూప్ 3కి, SI, కానిస్టేబుల్, DSCకి గ్రూపుల కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు వాళ్ళు ఓన్గా పుస్తకాలు పట్టుకొచ్చుకుంటున్నారు. పట్టుకొచ్చుకుని వాళ్ళకి కావాల్సింది ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి ఒక కుర్చీ దొరికితే సపరేట్ కూర్చొని చదువుకుంటున్నారు వాళ్ళకి అంతే, ఏమీ అడగట్లేదు. అసలు పచ్చగల కావాలని కూడా అడగలేదు. నేను నిజంగా బాధ కూడా అనిపించింది నాకు. అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చాము, అంటే లైబ్రరీలో అన్ని రకాల పుస్తకాలు మనం తెప్పించినప్పుడు మారుతున్న సమాజానికి రీడర్స్ అనుగుణంగా లైబ్రరీలు మారినప్పుడు ఇవి ఇంకా బాగా మనము
రీడర్స్ అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి త్వరలోనే మేము ఒక సర్వే చేస్తున్నాం. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ పుస్తకాలు అయితే సూటబుల్గా ఉంటాయి, అట్లాగే ఏ పత్రికలు అయితే సూటబుల్గా ఉంటాయో అవి మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇలా నేను పెద్దగా చేసేది ఏమి లేదు. ఉదాహరణకి అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది, వాళ్ళ పుస్తకాలు స్టాండర్డ్గా ఉంటాయి. వాళ్ళు ఏమన్నారంటే మా దగ్గర చాలా పుస్తకాలు ఈ పట్టట్లేదు, మీరు తీసుకురమ్మన్నారు. మా వాళ్ళు ఏమన్నారంటే మరి పుస్తకాలన్నింటినీ పట్టుకొస్తే మేము ఎక్కడ పెట్టుకోవాలన్నాం. నీకు హైదరాబాద్లో ప్లేస్ లేకపోవచ్చు, నల్గొండ లైబ్రరీ రెడీగా ఉంది, వరంగల్ లైబ్రరీ రెడీగా ఉంది, మహబూబ్నగర్ లైబ్రరీ రెడీగా ఉంది. జిల్లాలోకి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు పుస్తకాలను. ఒక 6 రోజులు కష్టపడితే ఆ లైబ్రరీలో పుస్తకాలు వస్తుంటాయి. అట్లాగే చాలామంది దాతలు ఉన్నారు. ఇప్పుడు మన ప్రతీక్ ఫౌండేషన్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ భోజనాలకు ఏర్పాటు చేస్తున్నారని గౌరవ సెక్రటరీ గారు చెప్పారు. అట్లా చాలామంది దాతలు మనం ఆల్రెడీ డబ్బులు అడగట్లేదు, కుర్చీలు అడుగుతున్నాం, బెంచీలు అడుగుతున్నాం, పుస్తకాలకు ఫండ్స్ కట్టడం, పుస్తకాలకు చందా కట్టడం అడుగుతున్నాం. లైబ్రరీలకి మనం ఇది అడిగితే ఇచ్చడానికి కూడా చాలా సిద్ధంగా ఉన్నాం. కానీ ఇప్పటివరకు అడిగింది లేదు, వాళ్ళు ఇస్తే తీసుకోవడానికి యంత్రాంగం లేదు. అట్లా గ్యాప్ ఉంటుంది, దాన్ని మనం ఫిల్అప్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ఎల్డర్స్కి నా విజ్ఞప్తి ఏంటంటే గ్రంథాలయాల కోసం చందాలు అడగండి, తప్పేం లేదు. డబ్బులు అడగండి, పుస్తకాలు అడగండి, పుస్తకాలు కొనివ్వాలండి, బెంచీలు అడగండి, కుర్చీలు అడగండి, ఫ్యాన్లు అడగండి, ఏసీలు అడగండి. అట్లాగే ఇంతకుముందు మేడం ఒక మంచి విషయం చెప్పారు, నాకు స్ఫురణ కొట్టదు. ఏంటంటే ఇక్కడ 12 ఏసీలు మనకి మన ప్రతి ఫౌండేషన్ వాళ్ళు ఇస్తే దాని బిల్లు ₹1,00,000 అని చెప్పేసి. అయితే నేను ఈ సీఎం గారితో ఈ మధ్య కాలంలో కలిసి, అలాగే ఎలక్ట్రిసిటీ మినిస్టర్గా ఉన్న మా డిప్యూటీ సీఎం బట్టి గారితో కలిసి ఈ లైబ్రరీస్కి కరెంటు ఛార్జీల నుంచి మినహాయింపు అని అడుగుదాం అనుకుంటున్నాను. స్కూళ్ళకి మినహాయింపు ఇస్తున్నారు కదా, స్కూళ్ళకి ఇప్పుడు లేదు, గవర్నమెంట్ స్కూళ్ళకి ఎలక్ట్రిసిటీ నుంచి మినహాయింపు ఉంది. లైబ్రరీస్ కూడా మినహాయింపు ఇవ్వడం పెద్ద గవర్నమెంట్కి పెద్ద అదేం కాదు. కాబట్టి ఆ కోరిక మనం ముందర పెడితే మాత్రం డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అదైతే ఇంకొక 20 ఏసీలు కూడా మనం మెయింటైన్ చేసుకుంటాం, దాన్ని ఉండే అవకాశం ఉండదు. అప్పుడు మనం ఏసీలు ఇచ్చామని ఎదుర్కొన్నాం కరెంట్ బిల్లు గురించి కాకుండా. ఎక్కడ ఒక చిన్న లైబ్రరీలో ₹1,00,000 కరెంట్ బిల్లు కట్టడం ఎంత భారంగా ఉంటుందో మీరు దయచేసి గమనించాలి. ఇట్లాంటి రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు, అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ నల్గొండ పర్సనల్ ఇన్ఛార్జ్ గారు, అదనపు కలెక్టర్ గారు శ్రీ పూర్ణచంద్ర సార్ గారు, అదేవిధంగా కార్యదర్శి బాలమ్మ గారు, అదేవిధంగా యూనియన్ కార్యదర్శులు శ్రవణ్ కుమార్, అదేవిధంగా వేణుగోపాల్ గారు, అదేవిధంగా రెడ్డి గారు, వీరందరూ కూడా ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరూ కూడా శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాను. మీకు వ్యవస్థలో ఎంత కష్టాలున్నా కానీ మీరంతా కృషి చేసి ఉద్యోగాలు సాధిస్తున్నందుకు మేము ముందుగా మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తుంటాము. నాకు తెలిసి రాష్ట్ర మొత్తంలో నల్గొండ జిల్లాలోనే అత్యధిక ఉద్యోగాలు సాధించే వాళ్ళు, తర్వాత కరీంనగర్, ఆ తర్వాత మంచిర్యాల నుంచి రికార్డు స్థాయిలో ఉద్యోగాలు పొందిన వాళ్ళందరూ ఉన్నారు. మాకు వచ్చిన రికార్డు బట్టి ఎప్పటి నుంచో నల్గొండ జిల్లా నుంచి ఉస్మానియాలో విద్యాభ్యాసం చేస్తూ వివిధ స్థాయిలో పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా లెక్చరర్స్, లాయర్స్గా సెటిల్ అయిన జిల్లా ఇది. ఇది నాకు తెలిసి నల్గొండ జిల్లా కాదు, నల్గొండ జిల్లా విజ్ఞాన ఖని. ఈ ఖని నుండి ఉత్పత్తి అయ్యే విద్యార్థులందరూ కూడా మీరు ఆశించిన స్థాయిలో మా గ్రంథాలను ఉపయోగించుకొని మీరు విద్యార్హతలు పొంది మంచి ఉద్యోగాలు సాధిస్తున్నందుకు మీకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇంకా सवेरा टाउनशिप की जानिब से एक और बेहतरीन व फखरिया पेशकश। शमशाबाद से महज 15 किलोमीटर की दूरी पर सॉलीपेट विलेज चंदन वैली IT हब के बिल्कुल करीब में नया वेंचर लॉन्च किया गया। महज 5,500 रुपए पर स्क्वायर यार्ड। शमशाबाद सुल्तानपल्ली पर महज 9,000 रुपए पर स्क्वायर यार्ड। मार्केट, शॉपिंग मॉल, पेट्रोल पंप, इंजीनियरिंग कॉलेजेस, स्कूल, तमाम नामवर रिसोर्ट्स और वैली से घिरा हुआ वेंचर रेडी फॉर कंस्ट्रक्शन। स्पॉट रजिस्ट्रेशन, क्लियर टाइटल वेंचर। मजीद तफसीलात के लिए रब्ता करें 9154992391। नाजरीन, क्या आप भी बालों के झड़ने, वक्त से पहले सफेद होने, चेहरे पर दाग धब्बे, कील मुहासे या फिर झुर्रियों से परेशान हाल है, या फिर दांतों के मसाइल से दो चार है, तो आपके सभी मसाइल का हल रेवास फेस एंड टीथ एस्थेटिक्स के पास मौजूद है। यहाँ पर बेहतरीन व तजुर्बेकार डॉक्टर लावण्या की जेर निगरानी में बेहतरीन एडवांस टेक्नोलॉजी व मशीनरीज का इस्तेमाल करते हुए बेहतरीन व 100% मुकम्मल कामयाब इलाज फराहम किया जाता है। मजीद तफसीलात के लिए सीधे चले आए। हमारा पता है मासब टैंक, फर्स्ट लांसर, फातिमा रफी रेसिडेंसी,